హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యమ్మీ రెసిపీస్. ఆంధ్ర స్టైల్ స్పైసీ రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. మనకు కావాల్సిన పదార్థాలు 7 ఎండుమిర్చి, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 ఆనియన్. వీటితో అయితే రెడ్ చట్నీ తయారు చేద్దామండి. రెడ్ చిల్లీలో గోరువెచ్చని వాటర్ వేసి ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఆనియన్స్ ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవాలండి. 15 మినిట్స్ నానబెట్టుకున్న రెడ్ చిల్లీని ఒక మిక్సీ జారులోకి తీసుకుందామండి. రెడ్ చిల్లీ నానబెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందాం. 1 మీడియం సైజ్ ఆనియన్, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ సాల్ట్. కావాలనుకున్న వారు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే చేయటం లేదండి. పక్కన పెట్టి ఉంచిన రెడ్ చిల్లీ వాటర్ని 1 or 2 స్పూన్స్ అయితే యాడ్ చేయండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ స్టైల్లో దోశ, ఇడ్లీలోకి ఈ రెడ్ చట్నీ ఒక్కసారి ట్రై చేయండి. కారం కారంగా భలేగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.